ఎక్సర్సైజ్ 2.4లోని ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఇక్కడ ఎల్ అనేది ఎంకి ప్యారలల్గా ఉందని ఇచ్చాడు. అప్పుడు పి అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ట్రాన్స్వర్సల్ అంటే ఏంటి? ఇచ్చిన టూ లైన్స్ని డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఆ లైన్ని మనం ట్రాన్స్వర్సల్ అని అంటాము. ఈ విధంగా చూడండి, క్వశ్చన్ క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా పెట్టుకున్నట్లయితే ఇది ఎల్ ఎమ్ ప్యారలల్గా ఉన్నాయి, అప్పుడు పి ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఇక్కడ 2x ప్లస్ 15 డిగ్రీస్ ఇచ్చాడు, ఇక్కడ 3x మైనస్ 10 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఈ 2x ప్లస్ 15 డిగ్రీస్ ఈ ఎల్ఎం లైన్కి బయట ఉన్నాయి. ఇంకోటి లోపల ఉన్నట్లయితే ఇవి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఎల్ ప్యారలల్ టు ఎమ్, పి ట్రాన్స్వర్సల్ కాబట్టి ఇక్కడ కూడా 2x ప్లస్ 15 డిగ్రీస్ వస్తుంది, ఎందుకంటే ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి. అప్పుడు ఇవి రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని మనకు తెలుసు కాబట్టి 2x ప్లస్ 15ని 3x మైనస్ 10కి ఈక్వల్ చేసినట్లయితే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎమ్. ఇక్కడ ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అయినాయి కాబట్టి ఇవి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. 2x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 10కి ఈక్వల్ అయింది. అయినప్పుడు ఇక్కడ 3xను ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఎల్హెచ్ఎస్లో 2x ఉంది, మైనస్ 3x. ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి 15 ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే మైనస్ 10 మైనస్ 15 అవుతుంది. 2x మైనస్ 3x ఈజ్ మైనస్ ఎక్స్, విచ్ ఈజ్ ఈక్వల్ టు రెండు మైనస్లే కాబట్టి ఒక దగ్గర యాడ్ చేసి వాటికి ఏ సైన్ ఉంటే ఆ సైన్ ఉంచాలి. 10 15 25, వీటి రెండింటికి మైనస్ ఉంది, సో మైనస్ మైనస్ క్యాన్సల్ అయినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. సెకండ్ క్వశ్చన్, 8 టైమ్స్ ఆఫ్ ఎ నెంబర్ రెడ్యూస్డ్ బై 10. ఒక నెంబర్ ఉందట, ఆ నెంబర్కి 8 టైమ్స్ తీసుకుంటే, సపోజ్ ఎక్స్ అనుకోండి, ఆ నెంబర్ను 8 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 8x అవుతుంది. దాంట్లోంచి 10 రెడ్యూస్ చేయాలంట. రెడ్యూస్డ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎంతకి ఈక్వల్ అవుతుందంట? ద సమ్ ఆఫ్ 6 టైమ్స్ ఆఫ్ ద నెంబర్. 6 టైమ్స్ ఆఫ్ ద నెంబర్, సమ్ ఆఫ్ 6 టైమ్స్ ఆఫ్ ద నెంబర్ అండ్ 4. 6 టైమ్స్ ఆఫ్ ద నెంబర్ అండ్ ప్లస్ 4 చేస్తే దానికి ఈక్వల్ అవుతుందట. 8 టైమ్స్ ఆఫ్ ద నెంబర్ నుండి 10ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చింది దేనికి ఈక్వల్ అవుతుంది? 6 టైమ్స్ ఆఫ్ నెంబర్ ప్లస్ 4కి ఈక్వల్ అవుతుంది. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఆ నెంబర్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ద రిక్వైర్డ్ నెంబర్ బి ఎక్స్, దాన్ని ఎక్స్ అనుకుందాము. అప్పుడు ఫ్రమ్ ద గివెన్ ప్రాబ్లం 8x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 6x ప్లస్ 4. ఎల్హెచ్ఎస్లో 8x ఉంది, ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి 6xను ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే మైనస్ 6x అవుతుంది. మైనస్ 10ను ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే 4 ప్లస్ 10 అవుతుంది. సో 8x మైనస్ 6x ఈజ్ ఈక్వల్ టు 2x. 4 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 14. ఎల్హెచ్ఎస్లో ఉన్న ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే డివిజన్లోకి వచ్చేసింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14/2. 2 1 జా 2 7 జా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సో రిక్వైర్డ్ నంబర్ ఈజ్ 7.